తెలంగాణలో ఒక ధనవంతుల ఊరు. ఆ ఊరి నడిబొడ్డున ఒక పాతకాలపు పెద్ద భవంతి ఉండేది. అది వీరన్నగారి పూర్వీకుల ఇల్లు. అంటే ఊరంతా ఆ ఇంటికి ఎంతో గౌరవమిచ్చేవారు. కాని అదే ఇంట్లో ఒక రాత్రి జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడాలంటే మాత్రం అందరూ భయపడతారు. ఎందుకంటే ఆ విషయం గురించి మాట్లాడిన వాళ్ళేమయ్యారో ఎవరికీ తెలీదనేది ఊళ్ళో చెప్పుకునేమాట. అవును, అసలు ఏం జరిగిందా ఇంట్లో ఆ రాత్రి? ఆ నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న భయంకరమైన రహస్యమేంటి? పదండి ఆ కథ ఏంటో చూద్దాం. ఈ కథ మొత్తం తిరిగేది శ్యామల అనే ఒక అమ్మాయి చుట్టూ. ఎంతో నిస్సహాయరాలిగా మొదలైన ఆమె ప్రయాణం చివరికి ఎలా ముగిసిందో చూద్దాం. సరే, ఈ కథల్లో మనకు కనిపించే ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు. ఒకరు శ్యామల. పేరుకు తగ్గట్టే చాలా అందంగా ఉంటుంది. కాని ఆమె జీవితం మాత్రం అస్సలు అందంగా లేదు. ఇక రెండో వ్యక్తి ఆమె భర్త వీరన్న. ఊరిలో మంచి పలుకుబడి, అధికారమున్న ధనవంతుడు. మొదట్లో అంతా బానే ఉంది. కాని రోజులు గరిచేకొద్దీ వీరన్నలోని క్రూరమైన కోణం బయటపడటం మొదలైంది. వీరన్న అదే ఊరిలో మాధవి అనే ఒక వితంతువుతో సంబంధం పెట్టుకున్నాడు. అది కూడా రహస్యంగా కాదు, బహిరంగంగా. అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా రాత్రికి రాత్రి ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఊరంతా చూసేది, కాని ఎవ్వరూ ఒక్క మాట కూడా అనలేని పరిస్థితి. అది కేవలం వీరన్నం మీద భయం మాత్రమే కాదు, అధికారం ముందు తలవంచే ఒక సమాజపు నిస్సహాయత కూడా. ఈ అవమానాన్నంతా శ్యామల మౌనంగా భరిస్తూ వచ్చింది. కాని ఆ మౌనం లోపల ఒక నిప్పులా రగులుతూనే ఉంది. అయితే ఒక రాత్రి ఈ అవమానం దాని హద్దులు దాటిపోయింది. మాధవి ఏకంగా వీరన్న ఇంటికే వచ్చింది. రాత్రంతా అక్కడే ఉంది. ఇదంతా కళ్ళారా చూస్తున్న శ్యామల అరవలేదు, గొడవపడలేదు, కనీసం ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చలేదు. ఒక గది మూలన కదలకుండా కూర్చుని నిశ్శబ్దంగా అంతా గమనిస్తూ ఉంది. ఆ నిశ్శబ్దమే రాబోయే ఒక పెను తుఫానుకు సంకేతమని ఎవ్వరూ ఊహించలేదు. సరే, ఇదంతా జరుగుతుంటే కనీసం అండగా నిలవాల్సిన అత్తగారు అంటే వీరన్న తల్లి వచ్చి ఆమెతో ఏమందో తెలుసా? నీ మొగుణ్ణి నువ్వే అదుపులో పెట్టుకోలేనప్పుడు నోరు మూసుకుని పడి ఉండు అని చెప్పింది. ఈ మాటలతో శ్యామల పూర్తిగా ఒంటరి అయిపోయింది. ఆ క్షణం ఆమె కళ్ళలో కనిపించింది భయం కాదు, చెప్పలేని వేరే ఏదో ఉంది. శ్యామల మౌనం అది ఒక పెద్ద తుఫానుకు ముందుండే ప్రశాంతత లాంటిది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. సరిగ్గా మరుసటి రోజు ఉదయం ఇంటి వెనుక ఉన్న బావి దగ్గర శ్యామల శవం కనిపించింది. ఆమె శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు లేవు. కాడి కళ్ళు మాత్రం అవి పెద్దగా తెరుచుకొని ఉన్నాయి, ఏదో భయంకరమైనదాన్ని చూసినట్టుగా. ఆమె మరణాన్ని కూడా వాళ్లు అవమానించారు. కనీసం చెయ్యాల్సిన కర్మకాండలు కూడా చెయ్యకుండా హడావిడిగా శవాన్ని దహనం చేసేశారు. ఊరిలో ఎవరైనా ఈ విషయం గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదని వీరన్న అందర్నీ హెచ్చరించాడు. బ్రతికున్నప్పుడు ఆమె గొంతు నొక్కారు, చనిపోయాక ఆమె చావు గురించి కూడా ఎవ్వరూ మాట్లాడకుండా చేశారు. వాళ్ళు శ్యామల కథ ముగిసిపోయిందనుకున్నారు. కాని వాళ్లకు తెలియని విషయం ఏంటంటే అసలు కథ అప్పుడే మొదలైంది. ఆమె ప్రతీకారం మొదలైంది. శ్యామల చనిపోయిన 3 రాత్రులు గడిచాయి. మాధవి తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అర్ధరాత్రి బయట ఎవరో నడుస్తున్న శబ్దం. మెల్లగా 1, 2, 3 అడుగులు, అంతే, ఆగిపోయాయి. మాధవికి గుండె ఆగినంత పనైంది. భయంతో కిటికీవైపు చూసింది. అంతే, అక్కడ తడిసిన జుట్టు, ముఖంమీద పడి ఉన్న ఒక స్త్రీ ఆకారం నిలబడి ఉంది. భయంతో మాధవి గట్టిగా అరిచింది. పక్కింటివాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. కాని కిటికీ దగ్గర నేలంతా తడిసిపోయి నీటి అడుగుల గుర్తులు మాత్రం స్పష్టంగా కనిపించాయి. కాని ఆ భయం అక్కడతో ఆగిపోతే అది కథే కాదుగా. మరుసటి రాత్రి ఆ ఆకారం కిటికీ దగ్గర కాదు, ఏకంగా ఇంట్లోనే ఉంది. ఒక మూలన నిశ్శబ్దంగా కూర్చునుంది. సరిగ్గా అవమానం జరిగిన ఆ రాత్రి శ్యామల ఎలా కూర్చుందో అచ్చమలాగే. ఆ రోజు తర్వాత మాధవి బయటికే రాలేదు. సరిగ్గా వారం రోజుల తర్వాత పక్కింటివాళ్లు అనుమానంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే మాధవి చనిపోయింది. ఆమె నోరు పెద్దగా తెరుచుకునుంది, ఏదో అరుపు అరవబోయి గొంతులోనే ఆగిపోయినట్టుగా. ప్రతీకారంలో మొదటి బలి పడింది. మాధవితో ఈ పగ చల్లారలేదు. అది కేవలం ఆరంభం మాత్రమే. అసలు కారకులైన వీరన్న కుటుంబం వైపు ప్రతీకారం మళ్ళింది. ఇప్పుడు శ్యామల ఆత్మ టార్గెట్ వీరన్న. ఒక రాత్రి
ఇంటి వెనక బావి పైకప్పు దానంతటాదే తెరుచుకుంది. అక్కడ్నుండి అవే తడిసిన అడుగుల గుర్తులు నేరుగా వీరన్న మంచం దగ్గరకు వచ్చాయి. అతని చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. భయంతో నిద్రలేచిన వీరన్నకు ఏమీ కనిపించలేదు. కాని కొన్నాళ్లకు ఒక రాత్రి అద్దం ముందు నిలబడినప్పుడు అతని వెనుక ఆమె కనిపించింది. తడిసిన జుట్టును పక్కకు తీసి ఒక భయంకరమైన నవ్వు నవ్వింది. ఆ నవ్వుతో వీరన్న పూర్తిగా కుప్పకూలిపోయాడు. ఆ రాత్రి తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కాని మరుసటి రోజు ఉదయం వీరన్న శవం అదే బావి దగ్గర పడిఉంది. సరిగ్గా శ్యామల ఎక్కడ చనిపోయిందో అదే చోట. ఆ తర్వాత ఆ కుటుంబంపై మొదలైన ప్రతీకారం ఒక యజ్ఞంలా సాగింది. 15 రోజుల్లో మేనల్లుడు ఒక వింత జ్వరంతో చనిపోయాడు. నెల రోజులు తిరిగేసరికి చిన్న కోడలు, 2 నెలల తర్వాత పెద్ద కోడలు పిచ్చుదానిలో మారి కనిపించకుండా పోయింది. ఇక చివరగా భయంతో ఊరుగిడిచి పారిపోయిన వీరన్న, ఇద్దరు తమ్ముళ్ళు కూడా వారం రోజుల్లోనే చనిపోయి కనిపించారు. ఇప్పుడు ఆ పెద్ద ఇంట్లో, ఆ భవంతిలో మిగిలింది ఒక్కరే. శ్యామల అవమానానికి, ఆమె కన్నీళ్లకు చివరి సాక్షి. ఆమె వీరన్న తల్లి రాజమ్మ. కళ్లముందే మొత్తం కుటుంబం నాశనమైపోయింది. ఒంటరిగా ఆ ఇంట్లో ఆమెకు తను చేసిన తప్పులు, కోడలతో అన్న క్రూరమైన మాటలు పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి. ఒక అర్ధరాత్రి రాజమ్మ గదిలోకి మళ్లీ అవే అడుగుల శబ్దం వచ్చింది. శ్యామల ఆత్మ ఆమె ముందు నిలబడింది. కాని ఈసారి మౌనంగా లేదు. రాజమ్మ దగ్గరకు వంగి చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది. ఏమందో ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత రాజమ్మకు మతిస్థిమితం తప్పింది. కొన్నాళ్లకు ఆమె కూడా చనిపోయింది. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో, రెండేళ్లలో ఆ పెద్ద కుటుంబం, వాళ్ల వంశం మొత్తం నాశనమైపోయింది. ఆ ఇల్లు ఇప్పుడు పాడుబడిన ఇల్లు. సరే, ఇప్పుడు ఈ కథ మొత్తం విన్నాం కదా. ఇక్కడ ఒక ప్రశ్న. ఈ కథలో అసలైన రాక్షసి ఎవరు? చనిపోయిన తర్వాత తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకున్న శ్యామల, లేక బ్రతికుండగా ఆమె బాధను అర్థం చేసుకోకుండా అవమానించి చివరికి ఆమెను ఈ విధంగా మారేలా చేసిన ఆ కుటుంబమా? మీరే ఆలోచించండి.